ఏ శుభకార్యానికైనా శుభారంభం. చిన్నప్పటి నుంచి డైరెక్షన్ ఇష్టమా యాక్టింగా? నేను డైరెక్టర్ అవ్వాలనే అనుకునేవాడిని. డైరెక్టర్ని అవ్వాలి, డైరెక్టర్ని అయ్యి మంచి మంచి సినిమాలు చేయాలి, హిట్ సినిమాలు చేయాలని కథలు చిన్నప్పటి నుంచి రాసుకుంటూ ఉండేవాడిని. తెలిసి తెలియని వయసు నుంచి రాసుకుంటూ ఉండేవాడిని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ అవ్వాల్సిన స్థితి వచ్చింది. వచ్చి ఫుడ్ కోసం చేయాల్సి వచ్చింది. అది కొంచెం గ్లామరస్ కదా, తెలియకుండానే పేరు చుట్టాల్లో. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు, ఒక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత మనం ఒక సినిమా కొడితే కానీ ప్రపంచానికి తెలియం. కానీ సీరియల్లో చిన్న క్యారెక్టర్ చేసినా తెలిసిపోద్ది వెంటనే. ఈమె నెక్స్ట్ మంతే ఫ్యామిలీస్ అంతా ఫోన్ చేస్తుంటారు, అమ్మా నాన్నకు ఒక మంచి పేరు, మీ కూడా హైదరాబాద్ వెళ్ళి భలే యాక్ట్ చేస్తున్నాడే అనగానే వాళ్ళకి హ్యాపీనెస్. ఇది ఎక్కడ పోతుందా అని కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఇందులో కూడా లైఫ్ ఉంటుంది ఏమో అని. ఇది ఉండదన్న విషయం అప్పుడే తెలుసుంటే పరిసరాలు కూడా వచ్చేవాడు కాదు. కాబట్టి అలా వచ్చేవాళ్ళకి ముందుగానే చెప్పేస్తాం, మన మార్గదర్శకం అవ్వాలి కదా, వచ్చే వాళ్ళకి చెప్పాలి కదా. అంతా ఏముండదు సినిమా లేదు. ఇక్కడ మహామహా ఆర్టిస్టులు ఉన్నారు. రాజీవ్ కనకల్ గారు కానీ, సమీర్ గారు కానీ, హర్షవర్ధన్ గారు కానీ, రాజా రవీంద్ర గారు, ఇంకా చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్. అంటే వాళ్ళని వాళ్ళు జనానికి చూపించుకునేంత గొప్ప క్యారెక్టర్స్ రాలేదు వాళ్ళకి. టీవీలో వాళ్ళు రావడమే మెయిన్, టీవీలో వచ్చారు కాబట్టి వాళ్ళు మైనస్ అయిపోయింది. సినిమాకి కానీ ఇంకోళ్ళు కానీ ఏమంటే టీవీ యాక్టర్ అడిగింది పక్కన నెక్స్ట్. నేను చాలా విన్నాను సార్. బేసికల్గా ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్కి, ఏడీస్కి మనకు ఒక లైనప్ ఉంది, క్యాస్ట్ కావాలి అని అసిస్టెంట్ డైరెక్టర్స్కి కొంతమంది క్యారెక్టర్స్ గురించి చెప్తారట. ఒక లిస్ట్లో వచ్చిన కొంతమంది పేర్లు ఏంటంటే ప్రొఫైల్లో వీళ్ళు టీవీలో కూడా చేశారు, వీళ్ళు స్క్రీన్ బాగుంటారు అంటే టీవీ తీసేయండి. టీవీలో చేసిన వాళ్ళకి సినిమాల్లో ఆఫర్ ఇస్తే ఏంటంటే రోజు ఇంట్లో వాళ్ళు కనిపిస్తున్నప్పుడు టికెట్ కొనుక్కుని థియేటర్కి ఎందుకు వస్తారనే మాట ఉంటుంది అని నేను విన్నాను. ఇది నిజమా కాదా? 100% ఉంటుందండి. ఎందుకు టీవీ అంటే ఎంతవరకు ఉంటుంది, కొంతవరకే ఉంటుంది. ఇప్పుడు నీ భయం అది. ఇప్పుడు ఏది కూడా ప్రాక్టికాలిటీలోకి వెళ్తే, ఇప్పుడు రాజమౌళి గారు టీవీ నుంచి వచ్చారు కదా, ఫస్ట్ సీరియల్ చేసిన ఆయన కదా క్యాండిడేట్. ఆయన సీరియల్ చేశాడు కదా, ఈయన స్టూడెంట్ నెంబర్ 1 ఇవ్వడం ఎందుకులే అని రాఘవేంద్ర గారు అనుకుంటే ఈరోజు బాహుబలి రాదు కదా బయటికి, RRR, ఆస్కార్ దాకా ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు బయటికి రావు కదా. ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది? అసలు సినిమా మొత్తం టీవీ వాళ్ళు పెట్టేస్తే ఉంటుంది. నువ్వెక్కడ చిరంజీవి గారిని పెట్టి ఆయన యొక్క తమ్ముడి కింద నువ్వు రాజీవ్ కనకాలను పెడితే నీకు టీవీ లుక్ ఎందుకు వస్తుందండి? ఒక ఇప్పుడు విక్రమార్కుడు సినిమా, విక్రమార్కుడు సినిమాలో ఒక పర్టికులర్ సీన్లో రాజీవ్ కనకాల గారు పెట్టి ఒక సెల్యూట్ ఎవరికి, రవితేజ గారు ప్రకాష్ రాజ్ గారితో ఒక విషయం చెప్పి, నేను చచ్చిపోయే ముందు కూడా నా చెయ్యి మీసం మీద ఉండాలి అని చెప్పి వెళ్ళిపోతుంటే అందరూ షాక్ అయిపోయి ప్రకాష్ రాజ్ గారు అలా లేచి ఏంటరా నాయన ఇదిరా నువ్వు అని అన్నప్పుడు దానికి కూడా రాని ఎలివేషను ఒక రాజీవ్ కనకాల గారు పెట్టే సెల్యూట్కి వస్తుంది. ఆ సెల్యూట్ దెబ్బకి ఆ సీన్కి అంత ఎలివేషన్ వస్తుంది. అంటే అంత మ్యాటర్ని పండించగల కెపాసిటీ ఉన్న యాక్టర్ ఆయన. ఇప్పుడు వాళ్ళు ఏ స్థాయిలో ఉండాలి? ఇప్పుడు 100% ఏ స్థాయిలో ఉండాలి? ఇప్పుడు అతన్ని ఒక పెద్ద విలన్గా చూపించాలంటే టీవీ రాజీవ్ ఎప్పటి నుంచో చూసిన అతనే కదా, ఇతనికి మ్యాచ్ అవుతాడా? ఇలా ఐడియాలు పెట్టేసుకుని ఎవరికి వాళ్ళు అనుకుని పక్కకు పెట్టేస్తారు అంతే. పెద్ద పెద్ద సమీర్ లాంటి ఆర్టిస్టులను పక్కన పెట్టేస్తారు. హర్షవర్ధన్ లాంటి తక్కువ ఆర్టిస్టా? హర్షవర్ధన్ గారు, హర్ష గారు తక్కువ ఆర్టిస్టా? ఏది రాజేంద్ర రవీంద్ర గారు తక్కువ ఆర్టిస్టా? ఏరి టీవీ వాళ్ళు స్టార్టింగ్ టీవీ కాబట్టి వాళ్ళ పొజిషన్ అలా. లేకపోతే ఈరోజు వాళ్ళని మించిన ఆర్టిస్టులు ఎవరు లేరు. మీరు బయట నుంచి ఎక్కడి నుంచో వాళ్ళని తెచ్చుకుంటున్నారు కదా, వాళ్ళ తాతలు తోపులు ఇళ్ళు విరక్తి చెందేశారు. తెల్లగడం రాగానే ఏమవుద్ది, ఆటోమేటిక్గా లైఫ్ మీద విరక్తి వస్తుంది. అయిపోయిందిరా మన ఎరా అయిపోయింది, ఇంకా మనం ఎంత పొడుచుకున్నా పీక్కున్నా ఏముండదు అని తెలియకుండానే ఒక డిప్రెషన్లోకి వెళ్తాం. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా అయిపోయింది మనకి, ఇంక టైం సరిపోయిందిలే, నెక్స్ట్ సంగతి చూసుకుందాం అనే ఫీలింగ్కి వెళ్ళిపోతారు అంతే. శ్రీరాజ్ గారు, బేసికల్గా ఏంటంటే టీవీ అనేది ఈ మధ్య కాలంలో ఒక పాస్ట్ 8 years నుంచి చాలా పవర్ఫుల్ కీ రోల్ ప్లే చేస్తుంది. సినిమాతో పాటు సమానంగా సెలబ్రిటీ స్టేటస్ని తీసుకొచ్చింది. ఎంతోమంది సీరియల్ ఆర్టిస్టులు సీరియల్కి ఫాలో అవుతూ వాళ్ళకి ఫ్యాన్స్ అయిపోయారు. ఆల్మోస్ట్ ఇక్కడ సెటిల్ అయిపోయారు చాలామంది కూడా. ఇప్పుడు సీరియల్ అనే వాళ్ళకి ఎందుకు అంత ఫేమస్ వచ్చిందంటే సీరియల్స్ రేటింగ్స్ పెరుగుతున్నాయి, చూసేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు. కానీ టీవీ సీరియల్స్ వైపు ఎందుకు శ్రీరాజ్ రావద్దు అంటున్న డౌట్ ఆడియన్కి ఉంటుంది. మెయిన్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటేనండి, తెలుగు ఆర్టిస్టు అంటే మీరు అన్న ఆ ఎలివేషను, ఆ పాపులేషను ఏమి రావు, ఆ పాపులారిటీ ఏమి రావు. తెలుగు వాళ్ళకి ఇక్కడ అవకాశాలే ఉండవు. మీరు రాసి పెట్టుకోవచ్చు. ఎందుకు రావద్దండి ఆ పిల్లల్ని? టీవీలో ఇప్పుడు మీరు అన్నారు ఒక్కొక్క షో వస్తూ ఉంటుంది, అవార్డు ఫంక్షన్ అని, పరివారం అని, ఇంకోటి. అందులో ఎవరు ఉంటారు? అందులో తెలుగు ఒకటి చూపించండి.
ఎవడున్నాడు తెలుగుడు, ఎలివేషన్ వచ్చినాడు ఎవడున్నాడా, బిగ్ బాస్ ఓపెన్ అవుతుంది, బిగ్ బాస్లో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉంటారు, ఎంతమంది కన్నడ వాళ్ళు ఉంటారు, అసలు టీవీ సీరియల్ ఎంతమంది హీరోలు కన్నడ వాళ్ళు ఉంటారు, ఎంతమంది హీరోలు తెలుగు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కన్నడ హీరోకి తమ్ముడిగా చేసిన వాడు తెలుగు వాడు ఉంటాడు, వాడు హీరోలో ఉంటాడు, అదొంది మీకు. కానీ ఎందుకు వాళ్ళకి ఆ ఇది నాకు అర్థం కాదు. అక్కడి నుంచి తెస్తేనే ఆడు హీరో, అక్కడి నుంచి తెస్తేనే హీరోయిన్. ఇప్పుడు హీరోయిన్ ఉంటుంది కన్నడ నుంచి వచ్చిన అమ్మాయి, ఆ పక్కన చెల్లి క్యారెక్టర్ వేసిన తెలుగు పాప ఉంటుంది, ఆ పిల్ల హీరోయిన్ కన్నా అందంగా ఉంటుంది. బట్ వీళ్ళకి ఎందుకు వీళ్ళు కనిపించరు, ఆ అమ్మాయే ఎందుకు కనిపిస్తుంది? దానికి మేకప్ వేసి నానా బాధలు పడి తెలుగు నేర్పించి ఆ తుత్తు మా అమ్మ పాప చిచ్చి అంటుంటే మా మిసెస్ లాంటి వాళ్ళు డబ్బింగ్లు చెప్పి, వీళ్ళు డబ్బింగ్ ఆర్టిస్టులు ఈ కన్నడ వాళ్ళందరినీ ఎలివేట్ చేస్తారు తప్పితే ఒక్క క్షణం ఆన్లైన్లో రై మాట్లాడి ఒక డైలాగ్ చెప్పంటే డిజాస్టర్ అయిపోతారు అన్నమాట, ఎంటైర్ డిజాస్టర్. ఇప్పుడు టీవీ ఇండస్ట్రీ బతుకుతుంటే కేవలం డబ్బింగ్ ఆర్టిస్ట్ మీదే బతుకుతుంది. హీరోలు 24 క్రాఫ్ట్స్లో హీరో ఎవరంటే సినిమాలకి కానీ, నేను సినిమాలకి 70% సినిమాలకి, 200% సీరియల్స్కి డబ్బింగ్ ఆర్టిస్టే హీరో, డబ్బింగ్ ఆర్టిస్టే హీరో, హీరోయిన్, విలను ఎవరైనా తోపులాళ్లే. అంటే ఈ మధ్య కాలంలో నేను కొంతమంది ఇంటర్వ్యూస్ అడిగాను సార్, అంటే ఒకప్పుడు ఫేమ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్ అడిగా, మిమ్మల్ని అడిగినట్లే. ఇప్పుడు నేనేం చేయట్లేదు కదా, ఎక్కడా లేను కదా, ఒకప్పుడు నేను సక్సెస్ అయ్యాను, ఇప్పుడు నా క్యారెక్టర్స్ కూడా ఏం లేవు కదా, ఎందుకమ్మా ఇంటర్వ్యూ, అలా ఆన్సర్ ఇచ్చారు. రైట్ నో కమింగ్లో ఉన్న కొంతమంది ఆర్టిస్టులు ఇంటర్వ్యూ అడిగా, వాళ్ళు ఏంటంటే కొంచెం టైం పట్టిద్దండి, మేము చాలా బిజీగా ఉన్నామండి అని చెప్తున్నారు. రెండు కంపారిజన్స్ చేస్తే ఒక విషయం తెలిసింది ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ కన్నడ వాళ్ళే ఇక్కడ సెటిల్ అయిపోయారు. తెలుగోడు ఒక టాలెంట్ని ప్రూవ్ చేసుకుని నేను సక్సెస్ అయ్యాను ఇంటర్వ్యూ ఇచ్చే రేంజ్కి తెలుగోడు రావట్లే రైట్ నో. ఇంకొకటి ఏంటంటే తెలుగు వాళ్ళకి కన్నడ వాళ్ళకి వార్ ఎందుకు జరుగుతోంది అనేది అందరికీ ఎవరికి తెలియదు, అసలు వారు జరుగుతున్న విషయం తెలియదు. సీరియల్ చూస్తున్నారు, రేటింగ్ పెంచేస్తున్నారు, మీకు పలానా సీరియల్ ఎవరంటే పలానా సీరియల్ నేమ్ స్టార్ మాగాని, జీ తెలుగు చెప్తున్నారు ఆడియన్స్. హీరోలకి ఫ్యాన్స్ అయిపోతున్నారు, హీరోయిన్స్కి ఫ్యాన్స్ అయిపోతున్నారు. అక్కడ ఉన్న అందరూ కన్నడ ఆర్టిస్టులే ఉన్నారు. తెలుగు వాళ్ళకి ఎందుకు అవకాశాలు రావు అని తెలుగు వాళ్ళే అడుగుతున్నారు. మీరు కూడా దీన్ని అగ్రీ చేస్తారు. ఈ మధ్య కాలంలో వార్ జరుగుతోంది, మొన్న ఎలక్షన్స్ కూడా జరిగినాయి, సీరియల్ ఎలక్షన్స్ జరిగినాయి, చాలామంది పోటీ చేశారు, కన్నడ వైపు నుంచి తెలుగు వైపు నుంచి కూడా ఉన్నారు. తెలుగు వాళ్ళు మేము ఎంతమంది ఉన్నాం, ఎందుకు మీరు కన్నడ ఇండస్ట్రీ నుంచే తీసుకొస్తున్నారు? వాళ్ళకి తెలుగు రాకపోయినా ప్రొడ్యూసర్స్ ఎందుకు వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? పేమెంట్ల విషయంలో కావచ్చు, ప్యాకేజీల విషయంలో కావచ్చు, ప్రిఫరెన్స్ విషయంలో కావచ్చు, ఇంపార్టెన్స్ విషయంలో కావచ్చు, కన్నడ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉందండి, మేము మాట్లాడలేమండి అన్నారు. ఇది నిజమా కాదా? నిజమే, 100%. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ప్రొడ్యూసర్స్, మన టీవీ ఇండస్ట్రీ సంబంధించిన ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ నాకు తెలిసిన వాళ్ళే. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను కాబట్టి అందరూ శ్రీరాజ్ హాయమా అని మాట్లాడే వాళ్ళే ఉన్నారు, అందరూ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. బట్ నేను వాళ్ళ చేతులు ఏం లేదంటున్నాను. నేను వాళ్ళ చేతుల్లో మనం వీళ్ళని పెట్టుకుందాము, 70-80% మన తెలుగు వాళ్ళే ఉండాలి అని కమాండ్ చేసి చెప్పేంత లేదు అక్కడ పరిస్థితి. వాళ్ళేమీ కావాలని అన్యాయం చేసి తెలుగుని తీసాయి కన్నడలు పెట్టాయి అని వాళ్ళు ఎందుకంటే వాళ్ళకేం పని లేదా? ఇప్పుడు నన్ను అనుకోండి, నేను షూటింగ్ ఫినిష్ చేసుకుంటాను, కార్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను, వాళ్ళకి పైసా ఖర్చు లేదు. ఇప్పుడు కన్నడ వచ్చాడంటే వాడి కోసం ఫ్లైట్ వేసి తీసుకురావాలి, వాడికి ఇక్కడ గెస్ట్ హౌస్ ఇవ్వాలి, రోజు తినడానికి ఫుడ్ పెట్టాలి, అవి చాలా ఖర్చులు, అవన్నీ ప్రొడ్యూసర్ భరించాల్సింది. ఆ బర్డెన్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? తెలుగులో పెట్టాలని అనుకుంటారు. బట్ ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి, అంటే ఛానల్ నుంచి జరుగుతుందని అర్థం. ఈ మధ్య టూ మచ్ కాబట్టి మన ఈటీవీ కూడా అలా తయారైంది, ఈటీవీలో పరిస్థితులు కూడా అలా మారిపోయాయి. ఇప్పుడు నేను మాత బంగారం సీరియల్ చేశాను, ఏటా సత్యనారాయణ గారు ప్రొడ్యూసరు. ఆయన ఏంటి ప్యూర్ తెలుగు, మనం తెలుగు అంటే ఇది కదా ఎప్పటి నుంచి ఉన్న ఆయన, ఆయనకేంటి తెలుగు ఆర్టిస్ట్ని పెట్టుకోవాలని ఉంటుంది. నవీన రెడ్డి వాళ్ళ హస్బెండ్, నవీన గారి వాళ్ళ హస్బెండ్. కానీ ఏంటి అందులో నేను మెయిన్ లీడ్ ఉన్నాను, మాత బంగారం టైటిల్ రోల్ ఆవిడ కావాలి, అంటే మెయిన్ లీడ్ అంటే మీన్స్ మెయిన్ లీడే, బట్ ఆవిడ మెయిన్ అన్నట్టు, నా వైఫ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అత్త క్యారెక్టర్. ఇప్పుడు ఆవిడని వెతికి వేసారిపోయి ఇక్కడ ఎవరు కుదరట్లేదు అంటున్నారు ఛానల్ వాళ్ళు అని చెప్పి మలయాళం నుంచి పట్టుకురావాల్సి వచ్చింది. ఆవిడకి తెలుగు రాదు, తా అంటే తూ రాదు, పట్టుకొచ్చారు. పోను ఆవిడ తీసుకొచ్చారంటే పోను అనుకో, హీరోని కూడా మలయాళం నుంచే తెచ్చారు, మాడికి తా అంటే తారాదు, పోను ఓకే అయిపోయింది. హీరోయిన్ మళ్ళీ తమిళ నుంచి తెచ్చారు, దానికి తూ అంటే తారాదు. నేను ఒక్కడిని ఇక్కడ సింహంలాగా కూర్చోవాలి, ఇక్కడ పిచ్చోళ్ళలాగా ఎదురుగా ఉండేవాళ్ళు, నేను ఏం మాట్లాడుతున్నానో వాళ్ళు ఏం రియాక్షన్ ఇస్తారో తెలియదు, వాళ్ళ రియాక్షన్ నేను ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. మరి అట్లా సీరియల్ ఎలా రన్ అవుతుంది? కానీ సీరియల్ సూపర్ హిట్ అయింది, చాలా బాగా నడిచింది. అంటే మధ్యాహ్నం పూట ఆ సీరియల్ 2 రేటింగ్ రావడం అంటే మధ్యాహ్నం స్లాట్లో 2 o'clockకి ఎక్స్ట్రాడినరీ అనమాట. మరి తర్వాత వాళ్ళకి ప్రాబ్లం అయింది, ఒక ఆవిడ రావడం మానేసింది. మరి ఏం ప్రాబ్లం అయింది? ఆవిడకి ఏదైనా సినిమా వచ్చింది అనుకోండి, ఇక్కడ షెడ్యూల్ ఎగ్గొడుతుంది. అది అగ్రిమెంట్ ఉంటుంది కదా, అగ్రిమెంట్ ఉన్న ఏం చేయలేని పరిస్థితులు ఉంటాయండి, ఏమీ చేయలేని ప్రొడ్యూసర్స్ చాలా నిస్సహాయ స్థితిలో ఉంటారు.
అది 500 ఎపిసోడ్లు గడిచింది. ఇప్పటిదాకా వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బంతా ఇప్పటికి ఏదో క్లియర్ అవుతుంది, అయ్యింది. ఇక్కడి నుంచి ఒక 500 ఇంకొక 1000 ఎపిసోడ్లు నడిస్తే వాళ్ళు లాభాల్లోకి వెళ్తారు. ఆ టైంలో సీరియల్ ఎత్తేయాల్సి వస్తుంది. హీరోయిన్ ఏదో పెంట చేసి ఆ అమ్మాయి మానేస్తుంది, ఆవిడేమో సీరియల్స్లో ఏదో ఇవ్వండి ఆవిడ మానేసింది. ఈ టెన్షన్స్ వల్ల ఏంటంటే ఛానల్ వాళ్ళు తెక్కొచ్చి రేటింగ్ పడిపోతుంది, తీసాయి అని చెప్పి తీస్తారు. సీరియల్ తీసేశారు సగంలో ఎలా చూసిన ఆడియన్స్ ఇప్పటి వరకు చూస్తాం. పిచ్చోళ్ళు అంతే, ఏం చేస్తారు వాళ్ళు, ఏం చేస్తారు మహా అయితే కింద మెసేజ్ పెడతారు ఏంటి కంటిన్యూ చేయరా అని. అంతకుమించి అడగడానికి వాయిస్ ఎక్కడ ఉంటుంది ఆడియన్స్. అంటే ఇప్పుడు 500 ఎపిసోడ్స్ అయ్యింది అంతే, తర్వాత ఆపేశారు పట్మని ఆగిపోయింది. ఏంటి రీజన్ ఏమైనా చెప్పారా మీకు తర్వాత? ఎందుకంటే మీరు రీజన్ నో క్వశ్చన్, ఎవరు కనీసం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వరు. అదేంటండి మనం ఒక ప్రాజెక్ట్ లో ఉన్నాము, మీరు రేపు పొద్దున్న మళ్ళీ వెళ్ళాలి, మీ డ్యూటీ ఉంటుంది, మీకు ఒక సీరియల్ ప్రాజెక్ట్ వచ్చింది, ఇంకొకటి వస్తుంది, నేను ఈటీవీకి చేస్తున్నాను, అది అయ్యాక ఇంకో కమిట్మెంట్ ఇస్తానని మీరు చెప్తారు. సడన్ గా ఆపేస్తే ఇంకొక ఆపర్చునిటీ రావాలంటే ఎట్లా? అంతే అందుకే ఆన్సర్ లేని క్వశ్చన్స్ ఉంటాయి టీవీ ఇండస్ట్రీలో అని చెప్పి. కానీ ఎక్కడో నుంచి మేము టీవీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని చాలా మంది అప్కమింగ్ యూత్ వస్తున్నారు కదా. అందుకే చెప్తున్నానండి వాళ్ళకి, ఆ పిచ్చి ఆలోచన పెట్టుకోకుండా రా బాబు.